ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే మంచి వడ్రంగి ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కోసి అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రవి నది దగ్గర పెద్ద చెట్టును కోస్తుండగా అకస్మాత్తుగా అతని గొడ్డలి చేపినుంచి జారి నదిలో పడిపోయింది. రవి చాలా ఆందోళన పడ్డాడు. నదిలో గొడ్డలి వెతికాడు, కాని దొరకలేదు. అతను నది ఒడ్డున కూర్చుని బాధగా అన్నాడు, అయ్యో, నా గొడ్డలి పోయింది. ఇప్పుడు నేను ఏమి చేస్తాను? అప్పుడే నదిలోంచి ఒక ప్రకాశవంతమైన దేవత బయటికొచ్చింది. ఆమె అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు రవి? దేవత నదిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలి తీసుకుని వచ్చింది. ఆమె అడిగింది, ఇది నీ గొడ్డలినా? రవి వెంటనే అన్నాడు, కాదు అమ్మా, అది నా గొడ్డలి కాదు. తరువాత దేవత ఒక వెండి గొడ్డలి తీసుకుని వచ్చింది. ఆమె అడిగింది, ఇది నీ గొడ్డలినా? రవి మళ్ళీ అన్నాడు, కాదు అమ్మా, అది కూడా నా గొడ్డలి కాదు. తరువాత దేవత ఒక ఇనుపు గొడ్డలి తీసుకువచ్చింది. రవి ముఖం వెలిగిపోయింది. అదే నా గొడ్డలి అని సంతోషంగా అన్నాడు. దేవత నవ్వుతూ, నువ్వు నిజాయితీ గలవాడివి. నీ నిజాయితీకి బహుమతిగా ఈ 3 గొడ్డలులు. రవి 3 గొడ్డలులు తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. గ్రామంలోని అందరూ అతని నిజాయితీని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి అందరూ రవిని గౌరవించారు. ఈ కథ మనకు చెప్పేది, నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది.